నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకు అంటే ఈ సంఘటనలు అంటే కొన్ని చూడకూడనియి, వినకూడనియి అలా ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే సెటిల్ అవ్వచ్చు అనే ఒక ఆలోచన నుండి పెళ్లి చేసుకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనే ఆలోచనకు దిగజారుతున్నారు. అందుకే రాను రాను పెళ్ళిళ్ళు చాలా తక్కువగా అయితున్నాయి. ఈ పెళ్ళిళ్ళ పైన వ్యామోహం అనేది తగ్గుతూ వస్తున్నది. ఇప్పటివరకు మనం మొన్న సంక్రాంతికి ఫ్లెక్సీలో చూసుకున్నట్టయితే చాలామంది యువకులు పెళ్లి అవ్వట్లేదు అని తన బాధను ఫ్లెక్సీల రూపంలో అంటే తెలియజేయడం జరిగింది. ఎందుకు అంటే కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అంటే భార్య భర్తను చంపడం గానీ, భర్త భార్యను చంపడం గానీ, ఇవన్నిటికి కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే కొన్ని అక్రమ సంబంధాలు గావచ్చు, లేదు అంటే ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బందులకు గురవుతున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో ఒకటి జరిగింది. దగ్గుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య భర్తను చంపడం జరిగింది. అంటే ఇది అక్రమ సంబంధం పెట్టుకొని తన కట్టుకున్న భర్తని అన్యాయంగా చంపేసింది భార్య. ఆమె పేరు లక్ష్మీ మాధురి. భర్త పేరు శివరామకృష్ణ. వీళ్ళిద్దరికీ 2007లో పెళ్లి అవ్వడం జరిగింది. అయితే శివరామకృష్ణ అనే అతను ఉల్లిపాయల వ్యాపారం చేసుకునేవాడు. అతని భార్య ఈ లక్ష్మీ మాధురి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక సినిమా థియేటర్‌లో టికెట్లు అమ్మే జాబ్ అంటే ఉద్యోగం చేస్తుండేది. దాంట్లోనే సినిమా థియేటర్‌లోనే శివ అనే వ్యక్తి పరిచయం కావడం జరిగింది. అలా కాలక్రమేణా జరుగుతూ వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం కుదిరింది. ఎలాగైనా భర్తను లేపేయాలి అనే ఆలోచన పుట్టింది. అయితే శివ ఆ థియేటర్ నుండి వెళ్ళిపోయి ట్రావెల్స్ అనే ఒక సంస్థలో జాయిన్ అయ్యాడు. ఆ ట్రావెల్స్‌లలోనే ఈ లక్ష్మీ మాధురి వాళ్ళ హస్బెండ్‌ను జాయిన్ చేపియడం జరిగింది. మళ్ళీ అక్కడి నుండి శివరామకృష్ణ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి, మళ్ళీ తిరిగి తన వ్యాపారాన్ని చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తనలో కొన్ని మార్పులు గమనించాడు. ఇంకొకటేంది అంటే అక్కడ ఉండలేక ఇంటికి తిరిగి వచ్చేసి ఈ వ్యాపారమే మళ్ళీ చేస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరి అంటే ప్లాన్ ప్రకారం అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైనా తొలగించుకోవాలనే ఆహ్, విషయంలో వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఒకరోజు బిర్యానీ వండి దానిలో 20 నిద్ర మాత్రలు కలిపి భర్తకు తినిపించి అతను నిద్రపోయిన తర్వాత మెల్లగా శివను ఇంటికి పిలిపించుకొని ఆహ్, తనను తన పైన కూర్చుండబెట్టి చేతులు, కాళ్ళు గట్టిగా పట్టుకోమని తను అంటే లక్ష్మీ మాధురి మొఖంపై దిండు పెట్టేసి గట్టిగా నొక్కడం ద్వారా అతను శ్వాస ఆడక చనిపోయాడు. దాని తర్వాత మళ్ళీ అతను శివ ఇంటికెళ్ళిపోయాడు. ఈ మాధురి ఎవరైతే ఆమె ఉన్నదో ఆమె ఇంచిత్తు భయం లేకుండా అతని పక్కనే ఉండి పోర్న్ వీడియోలు చూస్తూ, ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా ఉంది. పొద్దున 4కి లేచేసరికి కొత్త నాటకం మొదలుపెట్టింది. అంటే మా భర్తకి గుండెపోటు వచ్చి చనిపోయాడు అని తన కుటుంబ సభ్యులకందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళొచ్చి చూసేసరికి కొంచెం అనుమానంగా చూడడం జరిగింది. ఎందుకంటే చెవులకెళ్ళి రక్తం గానీ, లేదంటే మొఖం పైన చిన్న చిన్న ఘాట్లు ఉండడం చూసి వాళ్ళు కొంచెం అనుమానాస్పదంగా గమనించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ వాళ్ళు వచ్చి అదంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోస్ట్‌మార్టంలో అతన్ని గుండెపోటు గాదు, సహజ మరణమే. అంటే కావాలనే చంపేశారు. ఈ పక్కటెముకలు అన్నీ విరిగిపోయి ఉన్నాయి అని అంటే దాంట్లో తేలడం ద్వారా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. దాంట్లో అసలు నిజం బయటపడింది. శివకుడిని, ఈ లక్ష్మీ మాధురికి అక్రమ సంబంధం అడ్డు వస్తున్నాడనే కేవలం ఒకే ఒక కారణంతో అతన్ని చంపేయడం జరిగింది. ఏది ఏమైనా గూడా ఇలాంటివి అంటే అదొక్కటే కాదు చాలానే ఉన్నాయి ఇంకా. ఎక్కడెక్కడనో జరుగుతున్నాయి. మొన్న కూకట్పల్లిలో గూడా సేమ్ సంఘటన చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు ఎలా వస్తున్నాయంటే ఫ్యామిలీలో ఇష్యూ వల్ల అంటే ఫ్యామిలీ గొడవల వల్ల, లేదు అంటే ఫైనాన్షియల్‌గా వల్ల చాలా అంటే చాలా వస్తున్నాయి. జల్సాలకి అలవాటు పడడం వల్ల, లేకుంటే లగ్జరీకి అలవాటు పడడం వల్ల, డబ్బు ఉండలేక, ఆ జల్సాలు వీడలేక ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి.
అలాంటప్పుడే మనం కౌన్సిలింగ్ గానీ, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడం గానీ చెయ్యాలి. అంతేకాదు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఆ కుటుంబంలో చీలికలనేది వస్తాయి. పాపం ఇప్పుడు ఆమె లక్ష్మీ మాధురికున్ని ఆహ్, లక్ష్మీ మాధురికి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్తేంది ఇప్పుడు? వాళ్ళ మొఖం చూసైనా కొంచెం ఆలోచించాల్సి ఉండాల్సింది. ఎందుకు అంటే రేపొద్దున వాళ్ళు అంటే పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ అమ్మా, నాన్న ఎవరు అంటే చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళుంటారు. ఎంత ఆహ్, నరక అంటే నరకానికి దగ్గరగా పోయినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే చిన్న పిల్లలుగున్నప్పుడు ఏదో వాళ్ళకు తెలిసి తెలియని వయసులో అంటే ఓకే గానీ, కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత మీ అమ్మ ఇలా చేసింది, మీ నాన్న అలా చేశాడు అంటే వాళ్ళకు ఏ విధంగా ఉంటుందో అసలు వర్ణించలేనిది. సో, కొంచెం చిన్న పిల్లలు అంటే ఫ్యామిలీలో చిన్న పిల్లలున్నప్పుడు కొంచెం ఆలోచించాల్సి ఉండాల్సింది. పెళ్ళికి ముందు నువ్వేం చేసినా ఏదో ఒక రకంగా అంటే సర్దుబాటు ఉంటుంది కానీ పెళ్లి తర్వాత ఖచ్చితంగా భార్యాభర్తలనేటువంటి వారు ఖచ్చితంగా ఒక అండర్‌స్టాండింగ్ మాత్రం ఉండాలి. ఎందుకు అంటే ఫ్యామిలీలో అంటే ఏ చిన్న గొడవైనా గూడా అది పెద్దది గాకుండా వాళ్ళే మాట్లాడుకొని, వాళ్ళే ఒక నిర్ణయానికొస్తే ఇలాంటివి పక్కదారులు తొక్కకుండా ఉంటారు. అంతేకాని ఏ చిన్న గొడవకి ఆహ్, మధ్యలో నువ్వు మాట్లాడుతూ లేకుంటే తను ఎక్కువ మాట్లాడుతూ ఈ అలా మాట్లాడడం వలన వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బంధం గాని, అనుబంధం గాని ఇంకా దూరం అయిపోతుంది. సో, ఎప్పుడైనా ఇద్దరికి గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలే తప్ప, ఇలాంటి ఆవేశంతో కూడినటువంటి పనులు చేస్తే భవిష్యత్తులో చాలా గలీజ్‌గా ఉంటుంది భవిష్యత్తు. ఎందుకంటే చిన్న పిల్లల మొఖం చూడాలి ఎప్పుడైనా. మన సమాజంలో బతుకుతున్నామంటే ఇంచెత్ భయం గాని, భక్తి గాని 2 ఉండాలి. ఎందుకంటే మనం పుట్టి, పెరిగి, ఇంత పెద్దగయ్యి, మనకు సమాజంలో గుర్తింపు వచ్చినప్పుడే మనం అనుకున్నది సాధిస్తాము. చెడుకు అలవాటు పడి బానిసయ్యి ఇలాంటి పక్క పక్కదారులు తొక్కుతా ఉంటే రేపు ఫ్యూచర్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు పాపం ఆ పిల్లల పరిస్థితి చూస్తే చాలా ఆహ్, దారుణంగా ఉంది. ఎందుకు అంటే మనం ఏం చేయాలనుకున్నా, ఏం చెయ్యబోతున్నా గూడా కనీసం మన పిల్లలకి ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఇస్తున్నామనేది కొంచెం ఆలోచించి చెయ్యాలి. ఎందుకంటే మనం ఏం చేసినా గూడా పిల్లల భవిష్యత్తు కొరకే. కానీ అదే భవిష్యత్తుని మనం పాడు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఒక రకంగా ఉంటే వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. సో, వాళ్ళు మనల్ని చూసి పెరగాలే తప్ప వాళ్ళు ఓన్‌గా ఒక ఆహ్, ఒక గూడు కట్టుకునేలాగా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితి గాని, లేదు అంటే వాళ్ళ బ్రెయిన్ గాని ఒకటే దగ్గర స్ట్రక్ అయిపోతుంది. అదే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకో రకంగా తయారవుతారు. అంటే